హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిత్రానందన్ ఇంటికి భూబకాసురులు రాగానే మిత్ర కోపంగా ఆ రోజే లక్ష్మి మీకు పొలం అమ్మను అని చెప్పింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు అని మిత్ర వాళ్ళని నిలదీస్తూ ఉండగా భూమి అమ్ముతాము అని చెప్తేనే వచ్చాం అని ఆ రౌడీలు అంటుంటారు. మీకు భూమి అమ్ముతాను అని చెప్పిన వ్యక్తి ఎవరు అని అంటుండగా జాను కోపంగా సోఫాలో నుంచి పైకి లేస్తూ నేనే అని అంటూ ఉంటుంది. ఇక మిత్ర నువ్వు పొలం ఎలా అమ్ముతావు జాను అని అడుగుతుండగా మిత్రకి వెటకారంగా కోపంగా కేర్లెస్గా అది నందన్ కుటుంబంకి సంబంధించిన ఆస్తి కాదు, నా సొంత ఆస్తి అని అంటూ ఉంటుంది ఈ జాను. ఇక లక్ష్మి అలా కాకుండా వేరే రకంగా మాట్లాడాలి అని ఆ పొలంలో ఉన్నది తాతయ్య ఊపిరి అని అంటూ ఉండగా ఆ ఊపిరి ఆగిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇప్పుడు దాన్ని పంచేసుకుందాం, కావాలంటే తాతయ్య గుర్తుగా నీ వాటాకి వచ్చే భూమిని నువ్వు గుర్తుగా ఉంచుకో, నా వాటాకి వచ్చే భూమిని మాత్రం నేను అమ్మేస్తాను అని జాను తేల్చి చెప్పేస్తుంది. ఇక లక్ష్మీమిత్ర చిరాకుగా అసహ్యంగా చూస్తూ ఉండగా మనీషా దేవయాని మాత్రం సంతోషపడుతూ ఉంటారు. ఇక జాను పొలం అమ్మకుండా లక్ష్మి ఏం చేయనుంది? జాను పొలం అమ్మేస్తుందా? మనీషా ట్రాప్లో జాను పూర్తిగా పడిపోతుందా? జానుని లక్ష్మి కాపాడగలదా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.